సుందరకాండ ఈ మూవీ రివ్యూ వీడియోలో చూద్దాం. లీడ్ రోడ్ బై మన నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు అండ్ నరేష్ గారు ఇంకా అదర్ క్యారెక్టర్. సో మెయిన్ గా ఫిలిం అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఎలా ఉంది ఏంది అనేది మాట్లాడుకుంటే నాకైతే పర్లేదు, ఒకసారి అయితే అలా టైం పాస్గా చూసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇది వరకు చూసిన ఫిలిమ్స్లలో మనకు లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ ఫిలిమే, ఇది కూడా అలానే ఉంటుందని చెప్పుకోవచ్చు. బేసిక్ గా ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, సిద్ధార్థ్ అలియాస్ నారా రోహిత్ గారు. సో తనకు ఏజ్ చాలా అయిపోతా ఉంటది. ఫ్యామిలీ కూడా చాలా మంది చెప్తా ఉంటారు మ్యారేజ్ చేసుకొని అలా ఫోర్స్ చేయడం వల్ల మన సిద్ధార్థ్ గారికి చేసుకోకపోవడము, తనకు ఒక 5 క్వాలిటీస్ ఉండే అమ్మాయి మాత్రమే కావాలనుకున్నాడము. అలా ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఏమైంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఫిలిం ఒక స్టోరీ అని చెప్పొచ్చు. మెయిన్ గా చెప్పుకుంటే ఫిలిం లో నాకు నచ్చిన పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన యాక్స్పెక్ట్స్ ఏంటంటే, ఫిల్మ్ లో లాస్ట్ హాఫ్ లో తన చైల్డ్హుడ్ లవ్ స్టోరీ పెడతారు. అది ఓకే అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దానిలో తన లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చిన తర్వాత లవ్ స్టోరీ ఎలా ఉంటుంది ఓకే అన్నట్టు ఫస్ట్ హాఫ్ అనేది అనిపించింది. ఇంటర్వెల్ పోర్షన్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మన శ్రీదేవి గారు సీన్స్ అయితే చాలా పడ్డాయి సెకండ్ హాఫ్ లో. అక్కడ నుంచి కొంచెం ఫిలిం అనేది బెటర్ ఫుల్ గా అనేది వెళ్ళింది. క్లైమాక్స్ పోర్షన్ అట్లా నార్మల్ గా గడిచిపోయింది. ఫిలిం అంతా ఒక నార్మల్ బేస్ లో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అటు ఏమి ఇబ్బందిగా ఏం లేవు. సో చూడొచ్చు. క్లైమాక్స్ లో ఒక కిస్ సీన్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. అండ్ మన డీసెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ నారా రోహిత్ గారిది. నరేష్ గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. మన సత్య గారి క్యారెక్టర్ ఫ్రెండ్ రోల్లో నటించారు. సో తన క్యారెక్టర్ బాగుంటుంది భయ, లైక్ ఫన్ లో అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సమ్ అదర్ క్యారెక్టర్స్ ఓకే అన్నట్టు వెళ్తాయి. మూవీలో ఫైట్ సీన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఫైట్ సీన్, సెకండ్ హాఫ్ లో ఇంకొక ఫైట్ సీన్, అంతకుమించి ఏం లేదు. అది సీన్స్ కి తగ్గట్టు వెళ్ళిపోయినాయి. అసలు ఫైట్ సీన్స్ లేకపోయినా కూడా అయిపోతుండే అన్నట్టు అనిపించింది. ఈ ఏజ్డ్ అనే కాన్సెప్ట్ తీసుకోరాకపోతే అసలు నారా రోహిత్ గారికి ఫిలిమే సూటబుల్ కాదనిపించింది. అదొకటి నెగిటివ్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మూవీలో చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి. లైక్ క్లైమాక్స్ పోర్షన్ కానియచ్చు అండ్ ఇంటర్వెల్ పోర్షన్ కానియచ్చు. సో ఇది అన్నట్టు. అండ్ కొన్ని సీన్స్ లా లవ్ స్టోరీ సీన్స్ చూసుకున్నట్టయితే మరీ డ్రాగ్డ్ పోర్షన్స్ అన్నట్టు అనిపించింది. సో అవన్నట్టు మెయిన్ గా నెగిటివ్ పోర్షన్స్ గురించి ఈ ఫిలిం లో మాట్లాడుకుంటే, అండ్ ఇటువంటి లవ్ స్టోరీ సీన్స్ అయితే మనం ఎన్నో చూసాము, చాలా అంటే చాలా చూసాము. అండ్ నరేష్ గారి యాక్టింగ్ కూడా ఈ ఫిలిం లో వన్ ఆఫ్ ది ప్లస్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఫాదర్ క్యారెక్టర్ లో. సో దట్స్ ఇట్ అబౌట్ ది సుందరకాండ అనే మూవీ రివ్యూ భయ్యా. అండ్ జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి చూడని అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి.